పోడా ఎవరికి పింఛన్ రాయమంటే రాస్తలేరు. ఎవరికి అయ్యేమో ఎవరితోటి మాకేం పాలేదు. ఎన్ని మేము మస్తు సంవత్సరాలు ఇక్కడ. మరి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెన్షన్స్ ఇస్తున్నారు, ఎంతవరకు వచ్చింది? ఏది పింఛన్ లేదు, ఏం లేదు. నా కొడుకు చచ్చిపోయి ఒక ముండ ఉన్నది ఇంట్లో, 2 పిల్లలు పెట్టుకొని. మా ఆయన చూడిపోయి బెడ్ పట్టిడు, కాలు చేయి పడిపోయి. ఎవరికి రాయమంటే ఎవరు రాస్తలేరు ఓట్లో పింఛని. ఎవరికి వేస్తే మాకేం ఆమ్దాని? వేయం, ఎవరికి వేయం. మరి ఇప్పుడు ఎన్నికల ముందు మళ్ళీ పింఛన్లు రాస్తామని వస్తారు, రాసినాకనే వేస్తాం. పింఛన్ రాసి వచ్చినాకనే వేస్తాం, ఓటే ఇస్తాం. ఇప్పుడు లేదు, నమ్మకం లేదు మాకు. మీరు గెలిచిందాక చేస్తాం 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 అంటారు. మీరు గెలవంగానే మీరు ఈ పని చేస్తా అన్నారు కదా, ఏది అంటే అమ్మ రేపు చూద్దాం పో, ఎల్లుండి చూద్దాం పో అంటారు. అయిపోయా, ఇంకేంది? రారు, మళ్ళీ ముఖం కూడా చూపియరు. ఇంటికాడ ఏదైనా పని అవుతుంది అంటే కూడా ఇట్లా మళ్ళీ చూడరు, వేయరు. ఇక్కడ ఆ ఒక్క రోజుకు వాళ్ళ అవసరం ఉంటది కాబట్టి ఇంట్లో ముందలు వచ్చి అమ్మ అయ్యా అంటారు. కథ వాళ్ళ గర్జ తీరిందంటే ఇంకెవ్వరు రారు. అవును, ఇప్పుడు ఆ కళ్ళద్దాలు ఆయన వడుతుండు, ఆయన ఇచ్చిపోతాడు. ఆయన పెట్టుకున్న అద్దాలు పెట్టుకుంటే ఇంకా గుడ్డి వాళ్ళం అవుతాం కానీ మంచి వాళ్ళం కాదు. అసలు అద్దాలు ఇస్తారు వాళ్ళు. వెయ్యమమ్మా, ఎవరికి వెయ్యము. ఏం మంచి లేదు. మా ఇంట్లో పరిస్థితి చూపిస్తా ఒకసారి. లీడర్లు మాత్రమే పేరుకు మాత్రమే లీడర్లు, కానీ ఆ లీడర్లు ఎక్కడ ఉన్నారు? కళ్ళ పడరు. ఇంట్లో ఒక మనిషి చచ్చిపోయినట్టు వచ్చి ఇట్లా ముఖం చూసేటోళ్ళు గారు ఆ లీడర్లు. రోగం వచ్చిందంటే గవర్నమెంట్ ఏదైనా సహాయకారం చెయ్యరు. నా కొడుకు క్యాన్సర్ వచ్చి 1-2 నెలలు అవస్థ తీసిండు. ఒక్క మనిషికి ఇంత సహాయకారం మాకు అందలేదు. ఎందుకు మరి ఓటు వేయాలి? ఎందుకు మిమ్మల్ని గెలవాలి? ఎందుకు? కాని పని మాతో ఎన్నికలు వచ్చినాయి కదా, మళ్ళీ ఇప్పుడు ఒకరు కళ్ళద్దాలు అంటారు, ఒకరు మీకు ఈ సాయం మీ కష్టం ఏంది మీకు పింఛన్లే కదా. అదే అమ్మ నేను అంటున్నా కదా, ఇప్పుడు వాళ్ళ అవసరం ఉంది అన్ని చెప్తారు మాకు. వాళ్ళ అవసరం అయిపోయిందంటే మాకు గల్లబడరు మళ్ళీ అంటున్నా కదా, కనిపించరు. మేము మా అంతల మీద ఏదైనా అవసరం పడిపోయినా మాకు కాని పని వాళ్ళతోటి. నా పెండ్లి ఇక్కడనే అయింది, నేను ఇవాళ రాలే నీ బోడబండకు. నా పెండ్లి అయినప్పుడు అన్ని రేకుల గుడిసెలు ఉండేవి, అని ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్లు అయినాయి. ఒక్క గవర్నమెంట్ వస్తువు మాత్రం ఏది ఇంత వస్తువు లేదు మాకు, లేదు. మాకు ఇల్లు గవర్నమెంట్ లేదు. కనీసం ముసలోళ్ళకి పింఛన్ చేయమంటే చేస్తలేరు. ఇంకా వాళ్ళ సహకారం మాకు ఏమందింది? ఏం లేదు. 4,000 లేదు. ఆయన రాజశేఖర రెడ్డి ఉండగా 70 రూపాయలు ఎంతనో ఉండే అప్పుడు. ఈయన కేసీఆర్ వచ్చినాక 2,000 అయింది. ఇప్పుడు మరి ఆయనతో కొట్టేస్తారో ఉంచుతారో వచ్చేటోళ్ళకి. కానీ మాత అయితే ఏం లేదమ్మా. ఏం పెంచలేరు, గవే 2,000 వస్తున్నాయి. 2,000 పింఛన్ వస్తుంది. ఇప్పుడు చెప్పేటి అన్నీ వస్తాయి నేను అంటారు కదా. ఇప్పుడు వాళ్ళ అవసరం ఉంది కాబట్టి మా ఇండ్ల ముందుకు వస్తారు. వాళ్ళ అవసరం తీరినాక మళ్ళీ కళ్ళ పడరు మాకు. మేము పోయినా మాతోటి మాట్లాడరు ఇక. కమలా. సో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు బోర్బండలో? బోడబండలో మేము వచ్చిందే 24 సంవత్సరాలు అవుతుంది బేట. ఇక్కడికి 24 సంవత్సరాలు. అంతకుముందు అయితే భయంకరంగా ఉండే. నేను అసలు ఇటువైపు రాకపోతుంటే కొంచెం బాగైన తర్వాతనే నేను ఇక్కడ వచ్చినాం బేట. మా పిల్లలు మేము ఇక్కడే ఉంటాం బేట. సో మరి ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి ఇక్కడ మీకు ఓటు బేట వస్తున్నాయి. ఎంత డెవలప్ అయింది మరి? ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాలు మీకు ఇచ్చిన హామీలు మాకైతే ఇంతవరకు ఎవ్వరు ఏ హామీలు మాకు ఇచ్చింది లేదు. ఎవ్వరు ఇవ్వలేరు బేట ఇంతవరకు కూడా మాకు. ఆ గల్లీలో అవతల గల్లీలో ఉంటాం మేము. ఆ గల్లీకి అసలు ఏవి రావు బేట మాకైతే. ఇక్కడ వాళ్ళకి అందరికి వస్తాయంట అంటారు తీసుకున్న వాళ్ళు. మాకైతే ఏవి రాలేదు ఇప్పటి వరకు. మరి ఇవి నేను చెప్తున్నా, మీరు తీస్తున్నారు మళ్ళీ లేని పరిశాన్లు మళ్ళీ మాకు. పోయిన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? ఏ గవర్నమెంట్ ఉన్నా ఎవ్వరు మాకు ఇచ్చేయలేరు బేట. ఆ గల్లీకే రారు అసలు. ఆ గల్లీలో ఏది ఉన్నా కానీ డేనిస్ది కానీ మంచినీళ్ళది కానీ ఏది పట్టించుకోరా ఒక్క గల్లీకే. ఏమో తెలియదు మేడం. ఎందుకు లేవు? మా ఇంట్లో 15 ఓట్లు పడతాయి. మా ఇంట్లోనే నాకు 4 కొడుకులు, 4 కోడన్లు, 3 బిడ్డలు. వాళ్ళందరూ అదే గల్లీలో మా ఇంట్లోనే పైన ఉంటారు బేట. అందరు మొత్తం మా మన్మళ్ళది అందరిది కలిపి 15 ఓట్లు పడతాయి మా ఇంట్లోనే. కానీ మాకు ఏ రోజు ఏది ఇవ్వలేరు బేట. మళ్ళీ ఇప్పుడు మీకు ఒక ఆయుధం, మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి ఈసారి ఎవరికి వేస్తారు? కాంగ్రెస్కి వేస్తారా, బీజేపీకి వేస్తారా, లేదంటే పోయిన కేసీఆర్ గవర్నమెంట్కి వేస్తారా?
ఇక ఎవ్వరికి అనేసి అంటే ఇక ఆ టైంలో ఇక మాకు ఎక్కడ మేమైతే తెలుగుదేశం ఉన్నన్ని రోజులు రామారావు ఉన్నన్ని రోజులు రామారావుకి వేసినాం బేట. ఆ తర్వాత ఈ ఇది ఏమంటే తెలంగాణ అది వచ్చినప్పటి నుండి కేసీఆర్ గారికే వేస్తున్నాం బేట. ఇక ఈ సంవత్సరం ఎవరికి వేయాలనేది ఎటు వేయకుండా ఊకున్నదే పుణ్యం కదా అని అనిపిస్తుంది. మళ్ళీ లోకం మీద మనం ఉన్నట్టు తెలియాలి కదా అన్నట్టు వేయవలసి వస్తుంది బేట. మరి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బతుకమ్మ చీరలు అన్నాడు, ఫ్రీ కరెంట్ ఏది ఇచ్చిండు అసలు ఫ్రీ బస్సు ఏం చేసుకోనికమ్మా? ఫ్రీ బస్సు ఒక చదువుకునేటోళ్ళకన్నా ఫ్రీగా ఇచ్చినా కానీ వాళ్ళు వెళ్తుండ్రు వస్తుండ్రు. ఇప్పుడు ఫ్రీ అని ఆడోళ్ళు మొగోళ్ళని గెలవనిస్తలేరు బస్సులో సీట్లల్లో. ఎందుకు ఇచ్చినట్టు ఫ్రీ బస్సు? పని లేకపోయినా నేను కూడా ఆడామని పని లేకపోయినా కానీ ఆడోళ్ళు వెళ్తున్నారు. పోయి ఉట్టిగా షాపింగ్లు చూడడం కొనడం లేదు, పెట్టడం లేదు. షాప్ టాప్కి వెళ్తుండ్రు వస్తుండ్రు అంతవరకే. బస్సులలో మొగోళ్ళని అయితే గెలవనిస్తలేరమ్మా. నేనే సాక్ష్యం దీనికైతే. నిజం మేడం, అబద్ధం కాదమ్మా. అంటే మీరు డ్యూటీ పైన ఉన్నారు కాబట్టి నువ్వు నా మన్మరాలు అట్లాంటి దానివి, కానీ నేను మేడం అని ఎందుకు అంటున్నట్టే నీకు విలువ ఇవ్వాలి అంతే. మరి అట్లాంటి పరిస్థితి ఉంది కదా, మరి ఇప్పుడు ఎవరికి వేస్తారు? రేవంత్ రెడ్డికి వేస్తారా, కేసీఆర్ కి వేస్తారా? మేమైతే కేసీఆర్కే వేస్తాం. ఆయన వచ్చినప్పుడు ఎంత కొంచెం మంచి జరిగింది. ఏ బాబు అటుపు అంతే. కేసీఆర్కే వేయాలి. మేము ముందు నుండైనా కేసీఆర్కే వేస్తున్నాం, ఇప్పుడు కూడా కేసీఆర్కే వేస్తున్నాం మేడం. ఏం బాగాలేదండి అసలు. రేవంత్ రెడ్డికి పాలన చేయడమే రాదు. కేసీఆర్కి అంతా తెలుసు. పాలకున్న సీనియర్టీ ఆయనకేం లేదు. చిన్నపిల్లల వేషం ఉంది ఆయన పాలన. ఏం బాగాలేదు. ఇప్పుడు ఫ్రీ బస్ చేసిండు. ఎందుకంటే ఫ్రీ బస్సు ఇంట్లో సంసారం పిల్లల్ని వదులుకొని బయటకు వెళ్తామా? ఎవరో డ్యూటీ వాళ్ళకి అది అందుబాటులో ఉంటుంది, అందరికీ ఉండదు కదా. గృహలక్ష్మి పథకం అని అన్నాడు, అదేదో 2500 ఇస్తే ప్రతి గృహిణికి అందుబాటులో ఉంటుంది కదా. ఇప్పుడు నాలాగా ఇంట్లో ఉన్న లేడీస్ హౌస్ వైఫ్లు ఉంటారు. ఇప్పుడు మహిళలకు న్యాయం చేయాలంటే ప్రతి గృహిణి ఇంట్లో ఉన్న వాళ్ళకి, జాబ్ చేసే వాళ్ళకి అందరికీ న్యాయం చేయాలంటే ఆ పథకమే అవైలబుల్ పెడితే బాగుంటుంది. ఈ ఫ్రీ బస్కి ఎందుకండి? పిల్లల్ని మొగుడిని అందరిని వదిలేసుకొని రోడ్డు మీదకి వెళ్తామా? ఫ్రీ బస్ ఎందుకండి వేస్ట్గా? రేవంత్ రెడ్డికి అస్సలు పాలన చేయడమే రాదు. కేసీఆర్ పాలనే చాలా బాగుంది. అంతో కొంత ఆయన పాలనలోనే న్యాయం అనేది జరిగింది. ఇప్పుడు అన్ని రేషన్ కార్డులు తీసేసిండు, ఇస్తున్నామన్నాడు. ఏమి ఇచ్చిండో ఏం చేసిండో ఆయనకేం తెలియదండి. వేస్ట్. ఆయన పాలన ఏం బాగాలేదు. అందరూ అదే అంటున్నారు, మేమనే కాదు. ఓకే, మరి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మీకు బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎవరిని చూస్ చేసుకున్నారు? మేమైతే బీఆర్ఎస్ఏ అనుకుంటున్నాము. ఇంకా మాకైతే ఈయనదైతే అంతగా ఏం లేదు. ప్రజలకు కూడా అంత న్యాయం అందలేదని ప్రతి ఒక్కరి నోటి నుండి అదే మాట వస్తుంది. అందుకే మేము ఎక్కువ బీఆర్ఎస్కే పార్టీకి సపోర్ట్ చేస్తాం. తెలంగాణలో చాలా పెద్ద పండుగ. అవునండి, బతుకమ్మ శారీస్ ఇస్తామని చెప్పారు. అసలు ఏమీ లేదు. ఏమన్నారు? ఫస్ట్ డ్వాక్రా మహిళలకని చెప్పారు. మరి ఏ మహిళలకు లేదు. పోయినసారి కూడా అన్నారు, పోయినసారి ఇవ్వలేదు. ఈసారి మొన్న నుంచి 2 చీరలు ఇస్తామని టీవీలో చూపించారు. ఎక్కడండి? ఏం చూపించలేదు. మరి ఆయన ఏమీ ఇవ్వట్లేరు. రేవంత్ రెడ్డి ఏమీ ఇవ్వట్లేరు. మహిళలకు అన్యాయం అనేది ఏమీ జరగలేదు. ఇంటికి వెళ్ళు, ఇప్పుడు వస్తా. ఆయన పాలన ఏమీ బాగలేదు. ఆయనకి ఏమి చిన్నపిల్లల వేషమన్నట్టే ఉంది ఆయనది. ఆయనదైతే ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళేవాడు కదా కేసీఆర్. ఆయన అలసిపోయాడా? ఈయన ఫ్లైట్లోనే పడుకుంటున్నాడు. అలా ఉంది మరి, నిద్రపోతున్నట్టుగా. ఆయన ఏం ప్రజలను పాలిస్తాడు? ఆయన ఏం న్యాయం చేస్తాడు చెప్పండి? పండగ లేదని చేయలేదు. మరి ఇప్పుడు మళ్ళీ మీ దగ్గర ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎవరికి ఎట్లా ఉంది మీ దగ్గర? బాగానే ఉంది. నీళ్ళు వస్తలేవు. కష్టం. అన్ని కష్టాలే ఉన్నాయమ్మా. అన్ని కొనాలంటే ధరలు అన్నీ ఉన్నాయి. బాగానే ఉంది. మరి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్రీ బస్ చేసింది మహిళలకు. అది ఎందుకు వేసిండు? వేస్ట్. ఏమి అదొకటి వేయంగానే అయిపోతుందా? అన్నీ చేయాలి. చేస్తే మాకేమి ఒకటి అంటే ఫ్రీ బస్సే అయ్యింది, మాకేం రాలేదమ్మా. కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు బాగుండే. ఈసారి ఈయన వచ్చిన నుంచి ఏం మంచిగా లేదు. ఏం మంచిగా అనిపిస్తుంది. సో మళ్ళీ మీకు ఒకరిని చూస్ చేసుకునే అవకాశం ఇప్పుడు ఎన్నికలు. సో ఎవరికి వేస్తారు మరి ఈసారి ఓటు? కేసీఆర్ కా, రేవంత్ రెడ్డికా? కేసీఆర్కే. కేసీఆర్ ఉన్నప్పుడు మంచి జరిగింది. బతుకమ్మ చీరలు ఇచ్చారమ్మ, ఇయ్యనే లేరు. పోయిన ఏడాది ఇయ్యలేరు. ఈ ఏడాది ఇయ్యలేరు కదా. ఏం చెప్పారు అసలు? బతుకమ్మ చీరలు రాలేమంటారు కదా. వచ్చిన వాళ్ళకి ఇచ్చిర్రు, మాకు ఇయ్యలేరు. సాటుకు మంచి వేసిర్రు అన్నీ, మాకు ఇయ్యలేరు.
కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంటుండే ఇచ్చారు కదమ్మా, అందరికి ఇచ్చారు చీరలు. మాకు మేము కట్టుకున్నాం. ఇస్తే అసలు 2 సంవత్సరాల నుంచి బతుకమ్మ చీరలు లేవు అసలు. పండగ కథ ఉండేనా ఇదే ఏర్పాట్లు పండగ కథ? ఏం లేదమ్మా, అట్లా లేదు. ముందు సరిలాగా ఆయన ఉన్నప్పుడు బాగుండే. ఎవరు? కేసీఆర్ ఉన్నప్పుడు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉంది, కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. మహిళలకి ఇంట్లో ఉండే వాళ్ళకి 2500 మాకు ఇస్తూనే లేదు కదమ్మా, ఇంకా హామీ రానే లేవు మాకు. ఏం ఇస్తా schemes రాలేవు. ఇస్తా అని అంటారు కానీ ఏమి ఇస్తలేడు కదా. మీ పేరేంటండి? రమ్య. సో రమ్య గారు, ఎట్లా ఉంది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకు ఇచ్చిన హామీలు ఎట్లా ఉన్నాయి? ఏం మంచిగా లేదు, అట్లనే ఉంది కదా. లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా ఉంది? అప్పుడు మంచిగా ఉంది. సో మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో వస్తున్నారా ర్యాలీలు, ప్రచారాలు? ఏం లేదు. ఏం లేదు. మరి సార్ ఎవరికి వేస్తారే మీరు ఓటు? ఆయనకే వేసాం, కేసీఆర్కే. ఎందుకు రేవంత్ రెడ్డి పాలన ఫ్రీ బస్ ఇచ్చింది మహిళల కోసం? ఫ్రీ బస్ ఇస్తారు, ఏం చేస్తావు బస్సులా? కొట్టుకుంటూ ఆ బస్సు ఏం జర్నీ చేయనీకుందా బస్సు? ఏం లేదు. అప్పుడన్నా మంచిగా ఉండే, ఛార్జ్ పెట్టుకొని మంచిగా జర్నీ కూర్చొని పోయేటోళ్ళము. ఇప్పుడు ఏముంది బస్సు? కొట్టుకుంటా చేసుకుంటా బస్సు, ఫ్రీ బస్సు వేస్ట్ పెట్టి కూడా. మళ్ళీ మహిళల కోసం స్పెషల్ గా గ్యాస్ సిలిండర్ అవి మాకేం రాలేవు. ఇప్పుడు 2 సంవత్సరాలు ఏమైనా స్కీమ్స్ మహిళల కోసం అమలు చేసారో గవర్నమెంట్? ఏం చెయ్యలేరు, ఏం రాలేవు. ఎవరికి వచ్చినాయో తెలియదు కానీ అవి అయితే ఏం రాలేవు. మళ్ళీ మీ దగ్గర ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి, ఏం చెప్తున్నారు ఇక్కడ? ఏం లేవు, ఏం రాలేవు, ఏం లేవు. మరి రిస్క్ పేరే 2 సంవత్సరాలు ఏం సౌలభ్యం ఏం రాలేవా మీ ఏరియాకి? అసలు ఏం రాలేవు. ఏం రాలేవు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ ఇంకో 2 నెలల ఎవరికి వేస్తారు మరి? ఎవరికి వేసాం? కేసీఆర్కి వేసాం ఇక. బోర్బండ ఎట్లా ఉంది మీకు? ఏమన్నా ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ వచ్చి, ఎట్లా ఉంది మరి? ఇప్పుడు పర్లేదు, మంచిగా ఉంది. సో ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎవరికి వేస్తారు మరి మీ ఓటు? మేము కాంగ్రెస్ కాంగ్రెస్కి వేస్తాం. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ వల్ల మీకు ఎట్లాంటి మేలు జరిగింది? నాకైతే ఇప్పుడు కొత్త రేషన్ కార్డు వచ్చింది. రేషన్ కూడా తీసుకొచ్చినాయి. పోయిన నెల వచ్చింది రేషన్ కార్డు వచ్చింది. పర్లేదు, గవర్నమెంట్ చాలా మంచిగా ఉంది. ఇప్పుడు వేయాలంటే ఇప్పుడు పెద్దలు, మా డాడీ, అన్నలు అందరు కాంగ్రెస్కే చెప్పిండ్రు. ఇంట్లో వాళ్ళు కాంగ్రెస్కి ఏమంటారు? పెద్దలు ఉన్నారు కదా డాడీ, కాంగ్రెస్. So कितने साल से रह रहे हैं आप इधर? इधर 15 ईयर्स से रहते, 15 साल. So 15 साल से. अभी कैसे 2 साल गवर्नमेंट नया है ना, कैसे डेवलपमेंट कैसे है इधर? डेवलपमेंट का तो उतना अच्छे से मीडियम है समझो. So अभी फिर से इलेक्शंस आने वाले हैं 2 महीने में. So किसको डालने वाले हैं आप वोट? हाँ, अभी कौन सा GHMC इलेक्शन है ना? नहीं, अभी बाई इलेक्शन असेंबली छे. हाँ, गोपीनाथ जी जो है उनका डेथ हो गया ना. तो अभी BRS को डालने वाले, कांग्रेस को डालने वाले, बीजेपी को, किसको डालने वाले आप वोट? अभी तो BRS और कांग्रेस ही रहता कंपटीशन में. बीजेपी तो थोड़ा बैक है. हाँ, दोनों में एक रहता. किसको डालने वाले हैं फिर आपका पसंद का पार्टी कौन सा है? BRS को ही डालने वाले. हाँ. మాకేం డెవలప్ కానీ తెలియదు, మాకేం తెలియదు, ఏం లేదు. ఈయన అడుగు మాకు చెప్తాడు, మేము బయటికి వెళ్ళాం. సో బతుకమ్మకి చీరలు ఇచ్చిందా గవర్నమెంట్? నాకు చీరలు ఇవ్వలే. మాకు ఇప్పుడు చచ్చిపోయిన ఆయన ఏమో చీర ఇచ్చిండు. వాళ్ళ భార్యనే ఏమో మాకు అందరికి ఓటు రెడ్డి కార్డు తీసుకొని మనిషి ఒక చీర ఇచ్చింది. అంతే. ఈ రేవంత్ రెడ్డి అయితే ఏం లేదు, వాడు ఉన్నది లేదు, పోయేది లేదు. ఫ్రీ బస్ ఇచ్చిన మహిళలకు అంటున్నారు కదా మరి? తెలియదు మరి మాకు. ఆ బస్సు మొదలారా ఎందుకని కొట్లాట, వాడు దిగేదాకా ఆగుతలేడు, ఎక్కేదాకా ఆగుతలేడు. మరి గూడు గదొక్కటే ఉన్నది, ఇక ఏది లేదు. అంతే. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఎవరికి వేస్తారు మీరు? ఎవరికంటే ఇప్పుడు కేసీఆర్కే మేము అనుకుంటాను. ఆయనే మంచిగా చేస్తాడు అని అనుకుంటాను. ఆయనకే వేయాలంటున్నారు అందరూ, కేసీఆర్కే వేయాలని. ఆయన ఉన్నప్పుడు మంచిగానే ఉండే, దేనికైనా ఆయనకే వేయాలంటుండు. మరి అన్నీ పోయినాయి. ఏం కాలనీ లక్ష్మి పోయింది, గిఫ్ట్ పోయింది, కిట్ ఇస్తాను అది పోయింది. ఆయన ఉన్నప్పుడు అన్ని ఇచ్చింది. కేసీఆర్
మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎట్లా ఉంది? ఏం కాలేదు. ఉచిత కరెంట్ అన్నాడా, కరెంట్ 200 వాట్స్కు దాకా ఫ్రీ అన్నాడు. ఇక అది ఎక్కడ 200 కంటే ఎక్కువనే అవుతుంది. ఎవరు తిరిగి ఇస్తలేదు. ఫ్రీ కరెంట్ లేదు, ఏం లేదు. మరి సబ్సిడీ గ్యాస్ అన్నాడు కదా, అది లేదు, అది కూడా లేదు. అది కూడా 950 రూపాయలు ఒక గ్యాస్కు. మాకు అకౌంట్లో పడతాయని ఎవరు పడతలేదు. మొదటి నుంచే వాళ్ళే. ఇప్పుడు కూడా ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఎవరికి వేస్తారు? కేసీఆర్కి వేస్తారా, రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డికి ఏమయ్యాం, కేసీఆర్కి ఇస్తాం. కేసీఆర్ సార్కి వేస్తారు. సార్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా మరి? బాగుండే. మరి పింఛన్లు అన్నారు కదా, పింఛన్ ఇవ్వలేదు. 400 ఇస్తాం, అది ఇది అన్న 600 ఇస్తాను. ఏది ఒక దాన్ని ఏది ఒక ఆడవాళ్ళకి మాత్రం తిరిగి బస్ అయితే ఒకటే ఉంది, ఏం లేవు. ఓ కాలేజీ పిల్లలకు స్కూటీ ఇస్తాను, అది ఇవ్వలే. ఉచితంగా మహిళలకు 2500 ఇస్తాను, అది ఇవ్వలే. మరి ఇచ్చినది ఏముంది? ఒక కరెంటా, అది లేదు. కానీ ఒక ఆడవాళ్ళకి ఒకటే బస్సు పెరిగి పెట్టింది. చెప్పిన మాట మీద ఉన్నాడా లేదా మరి రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి ఏం మాట లేదమ్మా, ఏం నమ్మకదా. మరి కేసీఆర్ అన్నీ చేసినాము. కేసీఆర్ నయమే. అంతే, ఇంకేం డెవలప్మెంట్ ఉంది? అంతా జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు చేసినవి ఉన్నాయి, ఇది కొత్తగా చేసింది ఏం లేదు. అవునా? అంతే, జనార్దన్ రెడ్డి సార్ ఉన్నప్పుడు ఇదంతా డెవలప్. మరి ఇక్కడ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన డెవలప్మెంట్ వాటర్లో కావచ్చు, లేదంటే వాటర్ అప్పటి నుంచి ఉంది, రోడ్స్ అన్నీ అప్పటి నుంచే ఉన్నాయి. అంతే. పెన్షన్స్ పెరిగినాయా మరి? పెరగలే. గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెన్షన్స్ పెంచుతామని ఒక హామీ ఇచ్చారు కదా, పెరగలేదు. పెంచుతాడేమో తెలియదు. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మీకు బై ఎలక్షన్స్, ఎవరికి వేస్తారు మరి? ఎవరికి ఇస్తాం, ఆ టయానికి ఎవరికి వేయాలనిపిస్తే వాళ్ళకి ఇస్తాం, అంతే అంతే. కానీ మాకు డెవలప్మెంట్ మాత్రం జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడే వచ్చింది. తర్వాత ఇంకా మళ్ళీ ఏ వాళ్ళు వచ్చినా ఏం చేయలేదు. పెన్షన్ ఇస్తామన్నారు, ఏది ఏం లేదు. ఉత్తిదే రానంత వరకు అవి ఇస్తాము, ఇవి ఇస్తాము, ఇళ్ళు ఇస్తాము, అవి ఇస్తాము, ఏం లేవు. ఓట్లు వేసిన తర్వాత ఎవరికావిడ తప్పుకున్నాడు. పేదోడులాగే ఉన్నాడు, ధనవంతుడిలాగే ఉన్నాడు. ఏం లేవు, అదే చెప్తున్నాను కదా, ఏదీ లేదు. సబ్సిడీ గ్యాస్ లేదు, 2500 పెన్షన్ ఇస్తారనేసి ఆధార్ కార్డులు అప్డేట్ కావాలనేసి కొట్టుకున్నారు ఈ సేవలోన. అన్నీ అయిన తర్వాత రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసాడు, ఏం లేదు. వస్తుంది కానీ ఏం చేస్తాం, మన పని మనం ఓటేయడు, ఆడిపోయినాడు గెలవడు. చూద్దాం అప్పుడు పొజిషన్ బట్టి, ఇప్పుడైతే డిక్లేర్ చేయలేం కదా ఎవరు ఏటా అని. పోయిన గవర్నమెంట్ అంటే పర్లేదు, ఈ సంవత్సరం బతుకమ్మ చీరలు లేవు. గత సంవత్సరం రేవంత్ రెడ్డి ఎక్కిందంటే బతుకమ్మ చీరలు కూడా లేవు. గుడిదో చట్టదో ఆయన ఉన్నప్పుడు ఇచ్చివాడు, ఇది ఏదీ లేదు. ఆ ఫ్రీ బస్సులు వేసి కొట్టుకొని వస్తున్నారు జనాలు, ఫ్రీ బస్సులు ఎక్కువ. ఎప్పటికప్పుడే బాగుంటుంది అమ్మ. ఈ రోజు వండింది ఈ రోజే బాగుంటుంది, రేపు వండింది రేపు బాగుంటుంది. ఎలక్షన్ ఏంది, మహిళకి ఏమైనా ప్రాముఖ్యత ఇస్తే దానికి వాడు గెలిచిన ఒక వాల్యూ ఉంటుంది. ఏముంది, ఏం లేదు, వేస్ట్. వెయ్యాలి, ఓటు వదులుకోకూడదు కదా, ఓటే మనకు ఆయుధం. మరి వదులుకుంటే ఎలాగా? ఎవరికో ఒకరికి ఓటు అయితే వెయ్యాలి. అప్పుడు బట్టి పొజిషన్ బట్టి దాన్ని బట్టి కానీ అవి హామీలు ఇచ్చినంత వరకే, అవి నెరవేర్చరు, రాజకీయ నాయకులు నెరవేర్చరు. ఓటు ఉన్నాము, భూమి మీద ఉన్నాము, సిటిజన్స్ కాబట్టి వెయ్యాలి కంపల్సరీ. ఇచ్చేస్తారు అన్నదానికి కాదు ఓటు వేయడం, మేము ఉన్నాము భూమి మీద బతుకున్నామని వేయడమే, అంతే అంతే. మరి వెయ్యని వాళ్ళకి ఏం చెప్తారమ్మా? వేయని వాళ్ళకి కూడా చెప్తాం, వెయ్యాలా, మనం బ్రతుకున్నామని తెలియాలంటే వెయ్యాలి ఓటు.
ఓటు కంపల్సరీ వేయాలా ఎవరికన్నా ఏంటి కానీ ఓటు ఓటు మాత్రం కంపల్సరీ వేయాలా